సప్తగిరులకు భక్తులు బార్లు తీరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు ఆలయం వెలుపల ఆళ్వార్ అతిథి గృహం వరకు బార్లు తీరారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 19 గంటలకు పైగా సమయం పడుతోంది. మంగళవారం 79,466 మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 29,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4,05,00,000 రూపాయల ఆదాయం లభించింది. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టికెట్లు చకచకా బుక్ అయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను కూడా భక్తులు ముందస్తుగానే కొనుగోలు చేయడంతో శ్రీవారి దర్శన టికెట్ల గిరాకీ కొనసాగుతూనే ఉంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను అధికారులు విడుదల చేశారు. 500 చొప్పున విడుదల చేసిన 10,000 రూపాయల టికెట్లను కూడా భక్తులు గంటన్నర వ్యవధిలోనే కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేశారు. రోజుకు 1000 చొప్పున విడుదల చేసిన టికెట్లను భక్తులు 13 నిమిషాల వ్యవధిలోనే పొందారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకి 18,000 చొప్పున విడుదల చేశారు. వాటిని భక్తులు 50 నిమిషాల వ్యవధిలో కొనుగోలు చేశారు. వసతి గదులను కూడా భక్తులు 20 నిమిషాల వ్యవధిలోనే తీసుకున్నారు.